ఇవాళ రేపు తెలియక చాలామంది చేస్తున్న ఉపవాసములు కావు. అది కృతక దరిద్రమును అనుభవించుట. అలా చెయ్యకూడదు ఉపవాసం. అలా చేస్తే కలిసి రాదు. ఏది ఉపవాసం అంటే తన స్నేహితులందరితో సంతోషించి, స్నేహితులందరూ వెళ్ళి కౌసల్యకి చెప్పారు రాముడికి పట్టాభిషేకం చేస్తున్నారని. ఆభరణములు ఇచ్చి కౌసల్య శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తూ కూర్చుంది. సుమిత్ర, సీతమ్మ, లక్ష్మణుడు అక్కడ చేరారు. రాముడు వెళ్ళి కౌసల్యకి చెప్పాడు, అమ్మా నాకు పట్టాభిషేకం చేస్తున్నారని. కౌగిలించుకుని సంతోషించి ఆనంద భాష్పములు కార్చి శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేసి, ఏ నక్షత్రంలో పుట్టావో రామాయణ, ఇన్ని గుణములతో నీ తండ్రిని సంతోషపెట్టావు, యవరాజ్య పట్టాభిషిక్తుడు అవుతున్నావు. నేను కౌసల్యనైనందుకు, జ్యేష్ఠ భార్యనైనందుకు కృతార్థురాలనయ్యానంది కౌసల్య. ఇంత సంతోషించాడు. లక్ష్మణ, నేను యవరాజ్య పట్టాభిషేకం చేసుకుంటే నీకు యవరాజ్య పట్టాభిషేకం జరిగినట్టే, అన్ని సుఖాలు అనుభవించన్నాడు. వచ్చి స్నేహితులందరినీ పంపించిన తరువాత స్నానం చేసి పూజాగృహంలో ప్రవేశించి హవిస్సుని తల మీద పెట్టుకుని తీసుకొచ్చి శ్రీ మహావిష్ణువుకి హవిస్సులు ఇచ్చారు. అగ్నిలో ఇచ్చి మిగిలిపోయినటువంటి హవిస్సుని తాను తిన్నాడు. ఇవాళ చాలామంది దృష్టిలో అన్నం మానేయడం ఉపవాసం. అది ఉపవాసం కాదు, అశనము. నువ్వు ఒక జన్మలో వేరొకరికి పెట్టలేదు కనుక ఈ జన్మలో తినక దరిద్రం అనుభవిస్తున్నావు. కడుపు నిండా తినేస్తే కన్ను పడిపోతుంది కాబట్టి కన్ను పడిపోనంత సాత్వికమైన పదార్థం శరీరం నిలబడడానికి కావలసినంత ఈశ్వరానుగ్రహంగా తిని ఆ ఓపికతో శరీరం అద్యంకులకి ఇది ధర్మ సాధనం కాబట్టి భగవదారాధనం చెయ్యడం ఉపవాసము. అంటే సమీపమునందు, వసి అంటే నివసించుట, ఈశ్వరుని గుణముల యందు తాను మునుక వేయుట. అందుకని ఈశ్వరారాధన చేసి ఆ హవిస్సు తాను భుజించి దర్భలతో కూడిన చాప వేసుకుని ఆ చాప మీద సీతమ్మతో కలిసి ఇంద్రియ నిగ్రహవంతుడై భార్యతో కలిసి పూజామందిరంలో దర్భాసనం మీద నిద్రపోయాడు రాముడు. ఇంకొక జాము ఉందనగానే నిద్ర లేచాడు. నిద్ర లేచి అలంకృతం చేసి సంధ్యావందనం చేసి బ్రాహ్మణుల్ని పిలిచి అక్కడంతా కూడా స్వస్తివాచనం చేశాడు. పురమంతా సంతోషం, ఎక్కడ చూసినా ఆనందంతో ఉంది. దీనికి ఉపవాసం అని పేరు. ఇవాళ రేపు ఉపవాసం అంటే ఎంత భ్రష్టు పట్టిందంటే, ఒళ్ళు ఊగిపోతున్నా, ఒంటి నిండా షుగర్ ఉన్నా, అలా ఉండకరా చచ్చిపోతావని డాక్టర్ చెప్పినా భగవంతుడి పేరు చెప్పి తినకపోవడం పెద్ద సర్టిఫికెట్ అయిపోయింది. అది దరిద్రం అనుభవించుట. అలా చెయ్యడం కలిసి రాదు కూడా. అటువంటి ఉపవాసములు చెయ్యను కూడదు, అటువంటి ఉపవాసములను ప్రోత్సహించను కూడదు. అంటే నా ఉద్దేశం నవకాయ పిండి వంటలతో భోజనాలు చేయమని కాదు. సాత్వికమైన పదార్థం, పాలు పళ్ళు లాంటివి పుచ్చుకోవచ్చు, సాత్వికమైన పదార్థం తినచ్చు. ఈ శరీరాన్ని నిలబెట్టుకుని కడుపు నిండా తినమని కాదు, ఎంత తింటే శరీరం నిలబడుతుందో అంత తిని శరీరాన్ని నిలబెట్టుకోవాలి. వాడు నిజంగా ఉపవాసం చేసినవాడు. ఇవాళ ఉపవాసం అంటే వీడు కాడు ఉపవాసి, అన్నం మానేసిన వాడు ఉపవాసి. ఇలా తయారైంది ప్రపంచం. ఎంత చెప్పినా ఉపవాసం తలకెక్కదు. ఇలాంటి భ్రష్టమైనటువంటి ఆచారాలు దేశంలో వ్యాప్తమైపోతున్నాయి. రామాయణం చూపించింది ఉపవాసం చేయడం ఎలాగో కూడా. శివాలయానికి ఒక ఆగమం ఉంటుంది. ఒక ఆలయాన్ని నిర్మాణం చేశాము అంటే అది ఆగమానికి కట్టుబడుతుంది. ఆ ఆగమం ప్రకారం శైవాగమం అనాలి. శైవాగమం ప్రకారంగా ఆ ఆలయం నిర్మింపబడుతుంది. నిర్మింపబడినప్పుడు అందులో మొట్టమొదట ఈశాన్య దిక్కు వైపుకి చూస్తే శివాలయంలో ఈశాన్యంలో నటరాజస్వామి వారి యొక్క దేవాలయం ఉండాలి. రెండు పక్కన భైరవుడి యొక్క దేవాలయం ఉంటుంది. అలాగే ఆగ్నేయం వంక చూసినప్పుడు సోమాస్కందుని యొక్క గుడి ఉంటుంది, సోమాస్కందమూర్తి ఉంటుంది. దక్షిణాన దక్షిణామూర్తి ఉంటాడు. నైరుతిలో విఘ్నేశ్వరుడు ఉంటాడు. పశ్చిమాన సుబ్రహ్మణ్యుడు ఉంటాడు. అలాగే ఉత్తరాన చండీశ్వరుడు ఉంటాడు. ఇవి శివాలయంలో ఉండేటటువంటి ఉపాలయముల యొక్క స్థానములు. దీన్ని శైవాగమం అంటారు. ఆ ఆగమం ప్రకారం శివాలయంలో ఆయా స్థానములు ఉండాలి అని శాస్త్రము యొక్క నిర్వచనం, శాస్త్రము యొక్క ఆదేశం. అయినప్పుడు వీళ్ళు ఉండి తీరాలి అన్న మాట వాడుతున్నాం కదూ, అప్పుడు వాళ్ళని ప్రధానమైన పరివారంగా చేసుకుని మాట్లాడవలసి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ శివుడితో ఉంటారు అని కదూ దాని అర్థం. శివుడు ఆలయంలోకి వచ్చి ఉన్నాడు, శివాలయం ఉన్నది అంటే మనం దర్శనానికి వెడితే తిన్నగా శివ దర్శనానికి వెళ్ళకూడదు. ఎప్పుడైనా సరే పరివారాన్ని సేవిస్తే తప్ప ప్రధానమూర్తి దర్శనానికి వెళ్ళకూడదు. ప్రదక్షిణం అంటారు. దక్షిణం అంటే కుడి చేతి వైపుకు ఉంచుకోవడం.
ఎవరు ప్రధానమూర్తో ఆయన కుడి చేతి వైపుకి ఉండేటట్టుగా గుండ్రంగా తిరిగొస్తే ప్రదక్షిణం చేశాడు అంటారు. శివాలయంలోకి వెళ్ళినప్పుడు మొట్టమొదట ఎవరెవరిని చూసి తర్వాత లోపలికి వెళ్ళవలసి ఉంటుంది అంటే, నైరుతిలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు, పశ్చిమాన సుబ్రహ్మణ్యుడు, ఉత్తరాన ఉన్నటువంటి చండీశ్వరుడు, ఈశాన్యంలో ఉన్నటువంటి భైరవుడు, అలాగే అక్కడ ఉన్నటువంటి నటరాజు, ఆగ్నేయంలో ఉన్నటువంటి సోమాస్కందుడు, దక్షిణాన ఉన్నటువంటి దక్షిణామూర్తి, వీళ్ళు పరివార దేవతలుగా లేదా శివస్వరూపాలుగా ప్రదక్షిణంలో మొట్టమొదట సేవించి తర్వాత లోపలికి వెళ్ళి శివుణ్ణి సేవించాలి. ఈ శివుణ్ణి సేవించడానికి వెళ్ళేటప్పుడు వాహనము అని ఒకటి ఉంటుంది. ఈ వాహనము కేవలముగా ఏదో నీమిక్కి వచ్చేటటువంటి వాహనం ఎలా ఉంటుందో అటువంటిది కాదు. ఇప్పుడు నేను ఈ ఉపన్యాసం చెప్పడానికి ఇక్కడికి ఒక కారు మీద వచ్చాను, కానీ ఆ కారుకి ప్రాణం ఏమి ఉండదు. అది నేను ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తుంది. కానీ మీరు భగవంతుని యొక్క వాహనములను గురించి తెలుసుకుంటే ఆ వాహనానికి ఒక ప్రతిపత్తి ఉంటుంది, వాహనానికి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రం ఉంటుంది, వాహనము తనంత తానుగా అనుగ్రహించగలిగి ఉంటుంది. శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం ఉందనుకోండి గరుత్మంతుడు, ఆయన ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తాడు. ఆయన ఉత్తమమైనటువంటి సంతానాన్ని కూడా అనుగ్రహిస్తాడు. గరుత్మంతుడు ఎన్నిటినో అనుగ్రహించగలడు మహానుభావుడు. ఆ తరంగాలు చేసినటువంటి నారాయణ తీర్థుల వారు గరుత్మంతుని యొక్క తత్వం మీద అద్భుతమైనటువంటి కీర్తన చేశారు. కాబట్టి వాహనము అంటే కేవలముగా ఏదో భగవంతుణ్ణి తీసుకొచ్చేటటువంటి ఉపకరణం కాదు. వాహనమునకు ఒక ప్రతిపత్తి ఉంటుంది, అది స్వతంత్రంగా అనుగ్రహించగలిగినటువంటి శక్తితో ఉంటుంది. అలాగే మీరు శివాలయానికి వెళితే నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరుడు యొక్క శృంగములలోంచి శివదర్శనం చెయ్యాలి. అసలు నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చెయ్యకుండా శివలింగం వంక దర్శనం చెయ్యకూడదు. నంది దగ్గరికి వెళ్ళి మొట్టమొదట ప్రార్థన చెయ్యాలి. ఏమని అంటే, నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం ఆజ్ఞాం దాతుమర్హసి అని అడగాలి. అనుజ్ఞాం దాతుమర్హసి. నందీశ్వర నమస్తుభ్యం. నమస్తుభ్యం అంటే రెండు చేతులు కైమోక్షి ఇలా శిరసు ఉంచి నమస్కరించాలి. నమస్కరించి, ఓ నందీశ్వర నీకు నమస్కరిస్తున్నాను. ఎవరు నువ్వు? సాంబానంద ప్రదాయక. సా అంబ ఆనంద ప్రదాయక. అమ్మతో కలిసి ఉన్నటువంటి శివుని యొక్క దర్శనాన్ని నాకు అనుగ్రహించగలిగినటువంటి వాడివి. వాళ్ళ ఇద్దరి దర్శనము చేత నేను ఆనందమును పొందేటట్టుగా చెయ్యగలిగిన వాడివి నువ్వు. నీ అనుగ్రహం లేకపోతే ఆయన దర్శనం లేదు. కాబట్టి సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం. నేను మహాదేవుని యొక్క సేవ చెయ్యాలనుకుంటున్నాను, ఆయన ఎదురుగుండా నిలబడాలనుకుంటున్నాను, నమస్కరించాలనుకుంటున్నాను. కాబట్టి మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. మీరు నాకు అనుజ్ఞ ఇవ్వండి, అనుమతి ఇవ్వండి. మీరు అనుమతిస్తే అప్పుడు నేను లోపలికి వెడతాను అని చెప్తారు. నందీశ్వరుడు కేవలముగా పరమశివుడు వచ్చేటటువంటి వాహనం ఒక్కటే కాదు, అసలు నందీశ్వరుని యొక్క అనుమతి లేకుండా శివాలయంలో శివదర్శనం చేశారనుకోండి, దాన్ని శంకరుడు అంగీకరించాడు. ఎందుచేత అంటే శివదర్శనాన్ని ఇవ్వడానికి మొట్టమొదట ఎవరు అనుగ్రహించాలి అంటే నందీశ్వరుడు అనుగ్రహించాలి. ఎక్కడి నుంచి వచ్చింది నందికా శక్తి శివపరివారంలో అంటే, శిలాదుడు అని ఒక మహర్షి, ఆయన మహానుభావుడు. ఆయనకి ఒకప్పుడు ఒక విచిత్రమైనటువంటి కోరిక కలిగింది, నాకు ఒక కుమారుడు కలగాలి. కానీ అందరు పిల్లలు పుట్టినట్టే భార్య యొక్క సహాయము వలన నా తేజస్సు నా భార్య యొక్క శోణితము కలిసి నా భార్య యందు పిండముగా రూపుదిద్దుకొని ఏదో కొన్ని నెలలు ఆమె గర్భము ధరించిన తరువాత బయటికి వచ్చేటటువంటి శిశువు కాదు, అయోనిజుడు కావాలి. స్త్రీ గర్భము నుండి బయటికి రానివాడయ్యి ఉండాలి, అయోనిజుడు కావాలి. రెండు, ఆ పిల్లవాడికి మరణం ఉండకూడదు, ఇక పిల్లవాడు శరీరం అన్నది విడిచిపెట్టకూడదు. మూడు, వాడు పరమశివుడితో సమానమైనటువంటి స్థాయిని పొంది ఉండాలి అనుగ్రహంలో. వాడు ఆజ్ఞాపించడంలో కానీ అనుగ్రహించడంలో కానీ రూపంలో కానీ ముమ్మూర్తుల శంకరుడు ఎలా ఉంటాడో అలా ఉండాలి. నాకు అటువంటి కొడుకు కావాలి.
అదేం సామాన్యమైన కోరిక. అటువంటి పిల్లవాణ్ణి పొందాలనుకున్నాడు. దేవేంద్రుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఘోరమైన తపస్సు చేస్తే దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు. ఇదిగో ఈ 3 లక్షణాలు చెప్పాడు. నాకు ఇటువంటి కుమారుణ్ణి కటాక్షించు అన్నాడు. ఒక్కొక్క మహానుభావుడికి ఒక్కొక్క సంకల్పం కలుగుతుంది. ఈ శపథమన్వేష్టం చారణ చరితేపధి అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. ఈష సంకల్పం. ఒక మనిషిలో వచ్చినటువంటి ఒక సంకల్పం, ఆ సంకల్పాన్ని గట్టిగా నిలబెట్టుకోగలిగిన వాడెవరో వాడు మహాత్ముడవుతాడు. నేను డాక్టర్ అవుతానండి అనుకున్న వాళ్ళందరూ డాక్టర్ అవరు. నేను డాక్టర్ అవ్వాలి అని కోరిక పుట్టడం చాలా గొప్ప. పుట్టిన తరువాత డాక్టర్ అవ్వడానికి ఊంచుకుని ప్రయత్నం చేసిన వాడెవరో వాడు డాక్టర్ అవుతాడు. అసలు ముందు సంకల్పం పుట్టాలి కదా. అసలు ఆ సంకల్పం పుట్టడం అందరికీ ఎందుకు పుడుతుంది? అందరికీ పుట్టదు. కాబట్టి అటువంటి సంకల్పం పుట్టింది శిలాదుడికి. అందుకంత తపస్సు చేశాడు. దేవేంద్రుడు ప్రత్యక్షమై అన్నాడు, హరుడొకరుండు తక్క అన్యులెవ్వరును ఈ వరంబును ఇవ్వగ సాటిరారు. అరయమునీంద్ర శంకరుండనాదిలయుండు భగవతోపకారి అతని గూర్చి ఘోరముగ తపించు. ఓ శిలాదుడా, నువ్వు 3 లక్షణములు కలిగినటువంటి కుమారుడు కావాలి అని చెప్పి కోరుకుంటున్నావు. కానీ హరుడొకరుండు తప్ప అన్యులొసంగగజాలరీ వరము. పరమశివుడు వినా ఈ వరమును ఇవ్వగలిగినటువంటి వాడు లోకంలో లేడు. ఎందుకని? నువ్వు మర్త్యలోకంలో ఉన్నావు. శిలాదుడు ఉన్నది ఇప్పుడు మనం ఉన్న లోకంలోనే ఆయన ఉన్నాడు. ఒకప్పుడు నువ్వు మర్త్యలోకంలో ఉండి కొడుకు కావాలంటున్నావు. అప్పుడు ఈ భూమి మీద పుడతాడు కొడుకు. ఈ లోకంలో ఎవరైనా పుడితే దానికి ఒక లక్షణం ఉంది. అందుకే దీన్ని మర్త్యలోకము అంటారు. ఈ లోకంలోకి ఎవరైనా శరీరంతో వస్తే వాళ్ళు మళ్ళీ ఆ శరీరాన్ని విడిచిపెట్టేయాలి. ఆ శరీరంతో ఊర్ధ్వలోకాలకి వెళ్ళడానికి అనుమతించరు.